సో ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా సిఎల్ఎస్ గురించి అండ్ అటెండెన్స్ గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షాస్ బీటెక్ లైఫ్. సో ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా సిఎల్ఎస్ గురించి అండ్ అటెండెన్స్ గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో మీ చాలామంది డౌటే ఉండిద్ది, సిఎల్ఎస్ అంటే ఏంటి, అసలు ఎన్ని మార్క్స్కి ఉండిద్ది, అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మేము అది కూడా కన్సిడర్ చేయాలా, అంటే ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అది కూడా కౌంట్ అయిద్దా, ఆ మార్క్స్ కూడా ఆ స్కోర్ కూడా చేయాలా, అది లైటా లేకపోతే సిఎల్ఎస్ అంటే. సో మీకు సిఎల్ఎస్ అనేది కొత్తగా ఉంటుంది కదా. సో ఈ వీడియోలో కంప్లీట్గా సిఎల్ఎస్ గురించి అండ్ అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలి, ఒకవేళ లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు అని చెప్పి సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా డిస్కస్ చేయాలనుకున్నాను. సో యూస్ఫుల్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే నేను వీడియో పెట్టిన వెంటనే సో ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది. సో దట్ మీరు వీడియో మర్చిపోకుండా చూడగలరు. సో అండ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ మీరు సిఎల్ఎస్ గురించి తెలియాలి అంటే ముందు అసలు సిఎల్ఏ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో సిఎల్ఏ అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అసెస్మెంట్. సో ఇది మీకు ఇంటర్నల్స్ అనమాట. సిఎల్ఎస్ ఏవైతే పెడతారో అది మొత్తం ఇంటర్నల్స్లా కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ సో ఈ సిఎల్ఎస్ అనేది మీకు 10 మార్క్స్కి 20 మార్క్స్కి అలా సబ్జెక్ట్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో సబ్జెక్ట్కి ఒక్కొక్కసారి 10 మార్క్స్కి పెడతారు సిఎల్ఏ 1, ఒక్కొక్కరు 20 మార్క్స్కి అని కన్వర్షన్ అనేది ఉండిద్ది అనమాట. 10 మార్క్స్కి పెడితే 5 మార్క్స్కి, 20 మార్క్స్కి పెడితే 10 మార్క్స్కి సో అలా కన్వర్షన్ అయితే ఉండిద్ది. సో సిఎల్ఎస్ అనేవి మిడ్కి ముందు మిడ్ తర్వాత అయితే జరుగుతాయి. సిఎల్ఎస్ అంటే ఇంటర్నల్స్, ఇంకా మీకు ఏ సిఎల్ఎస్ పెడతారో అవన్నీ ఇంటర్నల్స్. అండ్ సిఎల్ఎస్ అనేవి 10 మార్క్స్కి కదా 5 మార్క్స్కి ఏదో పెట్టేది, పోతే ఏముంది, సరిగ్గా రాయకపోతే ఏముంది అలా అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఒక మార్కే 2 మార్క్స్ అన్నట్లు ఉండేది మీకు. కానీ అక్కడ సిజిపిఏ ఇచ్చేటప్పుడైనా లేకపోతే ఇంటర్నల్స్లో తగ్గినా కానీ మీకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది, సిజిపిఏ అయినా ఎస్జిపిఏలో అయినా కానీ. సో సిఎల్ఏని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని కూడా మీకు మిడ్ డేలోనో సెమ్ ఎలానో అలా ప్రిపేర్ అవ్వండి. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, అంతేగాని మిడ్ లాగా అని చెప్పింది అక్క సెమ్ లాగా అంత ప్రిపేర్ అవ్వాలి, అంత నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పిందని చెప్పి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బట్ నెగ్లెక్ట్ అయితే చేయకండి అని చెప్తాను. సో సిఎల్ఎస్ని కూడా కన్సిడర్ చేయండి, అదొక ఎగ్జామే, అది కూడా మార్క్స్ అనేది మీకు వాల్యుబుల్, అది కూడా స్కోర్ చేయండి. ఎందుకంటే ఈ సిఎల్ఎస్ అనేవి ఎస్జిపిఏకి యాడ్ అవుతాయి కాబట్టి ఈ మార్క్స్ కూడా ఇవి ఇంటర్నల్స్ కాబట్టి మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీరు ఫోకస్ చేయండి. సిఎల్ఎస్ అయినా కానీ మీరు చదవండి మంచిగా, లైట్ తీసుకోవద్దు. సిఎల్ఎస్ అని చెప్పి ఏముంది 5 మార్క్స్ 10 మార్క్స్ అని మాత్రం. సో మోస్ట్లీ ఈ సిఎల్ఎస్ అనేవి మోస్ట్లీ అన్ని సబ్జెక్ట్స్ గూగుల్ ఫామ్సే ఉంటాయి. సో ఆన్లైనే ఉంటాయి కాబట్టి ఆన్లైన్ అంటేనే మీకు తెలిసిందే, ఎవరైనా మోస్ట్లీ చాట్ జీపీటీ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే చాట్ జీపీటీనే డిపెండ్ అవ్వద్దు, చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్సే కరెక్ట్ అని కూడా నమ్మొద్దు. ఇంకా గూగుల్, ఇంకా వేరే రిసోర్సెస్ అండ్ పర్ప్లెక్సిటీ సో ఇలా ఉన్నాయి కదా మీకు ఇంకా ఏ రిసోర్సెస్. సో గూగుల్ని కూడా అన్ని చూసి చెక్ చేసి ఆన్సర్స్ పెట్టండి. చాట్ జీపీటీని నమ్మి మళ్ళీ అక్క రాంగ్ వచ్చినాయి అంటే కుదరదు. సో చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అని కూడా ఉండదు, చాలా వరకు అప్పుడప్పుడు రాంగ్ కూడా అవుతాయి అది ఇచ్చిన ఆన్సర్స్ కూడా. సో అందుకనే వేరే ఆన్లైన్ రిసోర్స్ కూడా చెక్ చేసి ఆన్సర్స్ పెట్టండి. ఫస్ట్ సెమ్ లో ఆప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉండేది కదా. సో ఈ సబ్జెక్ట్ అక్క నాకు రాదక్క, ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఈ సబ్జెక్ట్ నాకు రాదు, నా వల్ల అవ్వదు, మిడ్ సెమ్ పాస్ అవ్వలేను, ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉన్న వాళ్ళకైతే సో అలా భయం మనకు ఉంటే మీకు ఆప్టిట్యూడ్ సిఎల్ఎస్ అనేవన్నీ మోస్ట్లీ మొత్తం ఆన్లైన్. ఇవి మాత్రం కొన్ని మిగతా సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ అన్నా పెట్టవచ్చు. సిఎల్ఎస్ ప్రతిదీ ఆన్లైన్ అనేది ఉండదు, బట్ ఆప్టిట్యూడ్ మాత్రం ఎప్పుడు ఆన్లైనే పెడతారు. సో కాబట్టి ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైతే నేను ఫెయిల్ అవుతా అనుకున్న వాళ్ళు ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరైతే ముందు సిఎల్ఎస్ అయితే బాగా అంటే మార్క్స్ గెయిన్ చేయండి. ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్ వరకు మంచిగా మార్క్స్ తెచ్చుకోండి, అప్పుడు మిడ్ సెమ్లో తక్కువ వచ్చినా కానీ ప్రాబ్లం ఉండదు. అలాంటి వాళ్ళకి అంటే ఆప్టిట్యూడ్ని అస్సలు నాకు రాదు అంటే ఇప్పుడు అసలైన పాయింట్ సిజిపిఏ ఇంటర్నల్స్ మీద డిపెండ్ అయి ఉండిద్దా,
సిఎల్ఎస్ ఇంపార్టెంటా అంటే యా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇవి ఇంటర్నల్స్ అని చెప్పాను కాబట్టి ఇంటర్నల్స్ ఎంతో అయితే మంచిగా వస్తాయి, మీకు ఎక్స్టర్నల్స్ లో కొంచెం తగ్గినా గానీ బ్యాలెన్స్ అయ్యి మంచి సిజిపి అనేది వచ్చింది. సో ఇంటర్నల్స్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, సిఎల్ఎస్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. సిజిపిఏ ఇంటర్నల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దా అంటే అవును. అండ్ ఇంటర్నల్స్ సెమ్ కి ఇంపార్టెంట్ అంటే ఇది కూడా అవునని చెప్తాను. సో సిఎల్ఎస్ ని అండ్ ఇంటర్నల్స్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. సో సిఎల్ఎస్ ని కూడా లైట్ తీసుకోవద్దు, అది ఎన్ని మార్క్స్ అయినా కానీ 10 మార్క్స్ అయినా 5 మార్క్స్ అయినా కన్వర్షన్. బట్ అలానే స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, బట్ చదవండి, స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. చాలా వరకు ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. యాప్టిట్యూడ్ అయితే మొత్తం ఆన్లైనే కాబట్టి యాప్టిట్యూడ్ గురించి చెప్పాను, ఎవరైతే ఫెయిల్ అవుతాను అనుకున్న వాళ్ళకి. సో ఇది సిఎల్ఎస్ గురించి మొత్తం డీటెయిల్స్, ఇది ఇంటర్నల్స్ గురించి. సో నెక్స్ట్ అయితే అటెండెన్స్ గురించి అయితే మాట్లాడతాము. అటెండెన్స్ ఏంటంటే మీకు 75% ఖచ్చితంగా ఉండాలి, అది మ్యాండేటరీ. మీరు ఎగ్జామ్ రాయాలి అంటే సెమ్ ఎగ్జామ్, ఇఫ్ మీకు 75% కనుక అటెండెన్స్ లేకపోతే మీరు సెమ్ ఎగ్జామ్ రాయటానికి అయితే కుదరదు. సో అటెండెన్స్ మాత్రం లైట్ తీసుకోకండి, క్లాసెస్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. చాలా వర్క్ ఉన్నాయి, బిజీ అంటే అప్పుడు మాత్రమే, ఇంకా అంటే హెల్త్ ఇష్యూ ఉంది అంటే మాత్రమే అటెండెన్స్ కొంచెం అంటే ఓడి మెడికల్ లీవ్స్ అవి పెట్టుకోవడానికి చూడండి, కానీ మీరు అటెండెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. అండ్ మీకు మీకు అటెండెన్స్ 74.9 ఉన్నా కానీ మీకు 75 లేదు కాబట్టి 74.9 ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ మీకు కన్సిడర్ చేయరు అనమాట. 75 లేదు కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేరు సెమ్ ఎగ్జామ్. ఈ 75% అటెండెన్స్ అనేది సెమ్ కి కౌంట్ చేస్తారు, మిడ్ కి 75% ఉండాలి అలా ఏమి ఉండదు. సెమ్ కి మాత్రం 75% అటెండెన్స్ చూసుకోండి. మీరు డైలీ మీరు పోర్టల్లో అటెండెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ చెక్ చేసుకోండి మీరు ప్రెసెంట్ ఉందా, ఆబ్సెంట్ ఉందా, మీకు క్లాస్ కి అటెండ్ క్లాస్ కి అని చెప్పి. అండ్ మీ పర్సెంటేజ్, అటెండెన్స్ పర్సెంటేజ్ ప్రతి సబ్జెక్ట్ కి ఎంత ఉందో కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది పోర్టల్లో, స్టూడెంట్ పోర్టల్. సో అక్కడ డైలీ చెక్ చేసుకోండి, డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా అటెండెన్స్ ఎంత ఉంది, అసలు ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత తెచ్చుకోవాలి నేను. సో అలా చెక్ చేసుకోండి మీ అటెండెన్స్. కనుక 75 కన్నా తగ్గితే ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఎగ్జామ్ రాయనీరు. అందులో మీరు ఎంత సర్స్ అని రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఇంక్రీజ్ అయితే చెయ్యరు. సో అప్పుడైతే మళ్ళీ ఈ సెమ్ లో ఉన్న సబ్జెక్ట్ ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకొని, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఆన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం కదా. సో అందుకని చెప్పి అటెండెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు, క్లాసెస్ కి అయితే వెళ్ళండి, ఊరికి అబ్సెంటీస్ అయితే పెట్టకండి. మీ అటెండెన్స్ పోర్టల్లో అయితే మీరు రోజు చెక్ చేసుకోండి ఎంత ఉంది, ఎన్ని అబ్సెంట్ పెడితే ఎంత అయింది అని చెప్పి. మీకు సిఎల్ఎస్ ఎప్పుడు పెడతారు అండ్ ఏ డేట్ పెడతారు, ఏ టాపిక్స్ పెడతారు అని చెప్పి మీ సర్స్, మీ పర్టికులర్ సబ్జెక్ట్ సర్స్ ముందే మీకు చెప్తారన్నమాట. ఈ డేట్ ని సిఎల్ఏ కండక్ట్ చేసిన ఈ టాపిక్ అండ్ ఇన్ని మార్క్స్ కి అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. సో సిఎల్ఎస్ కూడా మంచిగా రాయడానికి చూసుకోండి, ఎంత మిడ్ సెమ్ రాసినా కానీ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా. సో ఇది గైస్ ఓవరాల్ సిఎల్ఏ గురించి, అటెండెన్స్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, యూఎస్ఆర్ఎం గురించి ఆర్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని చెప్పి నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను ఆ వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు అందరికి ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది చేయట్లేదు, నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, 80% దాకా ఉన్నారు, 70 to 60% అలా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ గా అనిపిస్తే, సో దట్ నాకు కూడా హెల్ప్ అయింది, నాకు కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో నేను కూడా చాలా వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక హెల్ప్ అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్, సో ఇంకా నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఏ వీడియోస్ చూడకపోయినా వెళ్ళి చూసేయండి. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.